ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ వైసీపీదే అధికారమని ఆయన తన సన్నిహితుల వద్ద బలంగా చెబుతున్నారు. అధికారంలోకొచ్చిన అతి తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వం అనేక వైఫల్యాలను మూటగట్టుకుందని, ఈ వైఫల్యాలే తమకు ప్రధాన ఆయుధంగా మారతాయని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే కేవలం అధికార వ్యతిరేకత మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న కీలక పరిణామాలు తమకు రాజకీయంగా ఎంతో లాభిస్తాయని జగన్ నమ్ముతున్నారు. ముఖ్యంగా ఏపీ మంత్రి నారా లోకేష్ నాయకత్వం చుట్టూ అల్లుకుంటున్న రాజకీయ చిత్రం తమకు అతిపెద్ద బలాన్నిస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తనకు లోకేష్కు మధ్య పోలిక వస్తుందని, అప్పుడు ప్రజలు ఖచ్చితంగా వైసీపీ వైపే మొగ్గు చూపుతారని ఆయన తన కోర్ టీం సభ్యులతో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. నాయకత్వ లక్షణాలు, ప్రజలతో మమేకమయ్యే తీరులో లోకేష్ కంటే తానే ముందుంటారన్న నమ్మకంతో జగన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం ఉన్న అతిపెద్ద సీనియర్ నాయకుడు. ఆయనకు ఏకంగా 4.5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ పరిపాలనా అనుభవం ఉంది. అలాంటి ఉద్దండుడిని ఎన్నికల ముఖచిత్రంలో నేరుగా ఢీకొట్టాలంటే వ్యూహాలకు పదును పెట్టాలి. కానీ ఆయన వారసుడిగా తెరపైకొస్తున్న నారా లోకేష్కు ఆ స్థాయి అనుభవం లేదు. లోకేష్ తన రాజకీయ కెరీర్లో కేవలం 2 సార్లు మాత్రమే మంత్రిగా పనిచేశారు. అందులో మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండానే శాసన మండలి ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టారు. కేవలం మొన్నటి ఎన్నికల్లో మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ యంత్రాంగమంతా దాదాపుగా లోకేష్ చేతుల్లోనే నడుస్తోంది. వయోభారం, జాతీయ రాజకీయాల దృష్ట్యా చంద్రబాబు కూడా తన వారసుడికి నాయకత్వ పగ్గాలను క్రమంగా అప్పగించేస్తున్నారు. పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్న లోకేష్ త్వరలోనే పాలనాపరంగా కూడా ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవిని చేపడతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అనుభవం లేని లోకేష్ ముఖ్యమంత్రి స్థాయి పదవిని చేపడితే ఆ పరిణామం తమకు రాజకీయంగా బాగా కలిసొస్తుందని వైసీపీ అధిష్టానం లెక్కలు వేస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజా రాజకీయ పరిణామాలపై పూర్తి సంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరైతే తమకు లాభిస్తుందన్న విషయంపై ఆయన ఒక స్పష్టమైన అంచనాకొచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మళ్లీ చంద్రబాబే నాయకత్వం వహిస్తే వ్యూహాత్మకంగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై తాము కొంత తీవ్రంగా ఆలోచన చేయాల్సి వచ్చేదని ఆయన సన్నిహితుల వద్ద ప్రస్తావించారు. కానీ చంద్రబాబు స్థానంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారా లోకేష్ ఫ్రంట్ లైన్లోకొస్తే మాత్రం తాము బిందాస్గా, ఎలాంటి టెన్షన్ లేకుండా సునాయాసంగా గెలిచేందుకు ఛాన్స్ ఉంటుందని జగన్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రజలు ఒక మాస్ లీడర్ అయిన తనకు, లోకేష్కు మధ్య పోలికను చూసినప్పుడు 100% తమ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉంటుందని, తటస్థ ఓటర్లు కూడా ఖచ్చితంగా తనకే బ్రహ్మరథం పడతారని జగన్ పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. పరిపాలనాపరమైన వ్యత్యాసాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వైసీపీ సన్నద్దమవుతోంది. నారా లోకేష్ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆయన ప్రవేశపెట్టిన రెడ్ బుక్ పాలిటిక్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్ ఆధారంగా జరుగుతున్న పరిపాలన, కక్ష సాధింపు చర్యల వల్ల తటస్థ ఓటర్లు, సామాన్య ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నారన్న అభిప్రాయం వైసీపీ అధినేతలో బలంగా ఉంది. అదే సమయంలో 2019 నుంచి 2024 వరకు తన పాలనలో జరిగిన భారీ సంక్షేమాన్ని, నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేసిన విధానాన్ని రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారని జగన్ విశ్వసిస్తున్నారు. ఒకవైపు అగ్రెసివ్గా ఉండే లోకేష్ రెడ్ బుక్ పాలన, మరోవైపు సామాన్యుణ్ణి ఆదుకునే జగన్ సంక్షేమ పాలన. ఈ రెండింటి మధ్య జరిగే భవిష్యత్ ఎన్నికల పోరులో సంక్షేమానికే ప్రజలు జై కొడతారని వైసీపీ వర్గాలు గట్టిగా వాదిస్తున్నాయి. ఈ కంపారిజన్ను నిరంతరం సోషల్ మీడియా ద్వారా జనంలోకి తీసుకువెళ్లేలా వైసీపీ వ్యూహరచన చేస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ అంతర్గత వర్గాల్లో, సీనియర్ నేతల్లో కూడా నాయకత్వ మార్పుపై ఇప్పుడు తీవ్ర స్థాయిలోనే చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ కాలం నుంచి ఉన్న సీనియర్లు, పార్టీ అభిమానులు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఖచ్చితంగా చంద్రబాబు నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు.
కానీ మంత్రి లోకేష్ దూకుడు చూస్తుంటే పార్టీని, ప్రభుత్వాన్ని అంతా తానే అయి నడిపిస్తారన్న విషయం స్పష్టంగా అర్థమవుతున్న తరుణంలో టీడీపీ సోషల్ మీడియా వింగ్స్లో సైతం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. టీడీపీలో జరుగుతున్న ఈ అంతర్గత మదనంతో వైసీపీ శిబిరంలో మాత్రం ఫుల్ హ్యాపీ వాతావరణం నెలకొంది. లోకేష్ వర్సెస్ జగన్ అనే రాజకీయ ముఖచిత్రం ఖరారైతే ప్రజలు తననే ఎంచుకుంటారని జగన్ తన కీలక నేతల సమావేశంలో బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే ఇదంతా కేవలం వైసీపీ నాయకత్వం వేసుకుంటున్న రాజకీయ అంచనా మాత్రమే. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సుదీర్ఘ సమయం ఉన్నందున పరిపాలనలో లోకేష్ ఏ రకంగా రాణిస్తారు, ప్రజా తీర్పు భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతుందన్నది ఇప్పుడు ఎవరూ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.